మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. చాలా మంది డాక్టర్ లైఫ్ స్టైల్ నుంచి నేర్చుకోవాలనుకుంటారు. అసలు డాక్టర్ ఏం చేస్తాడు, డైలీ ఏం తింటాడు, ఏం ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎంత టైం పడుకుంటాడు, ఎట్లా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తాడు, అదే రకంగా చిల్ కావడానికి ఏం చేస్తాడు, అవన్నీ ఉండదండి. డాక్టర్స్ లైఫ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్ టు ఫాలో అండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ లైక్ క్యాండిల్స్ గివింగ్ లైట్. క్యాండిల్ ఏమవుతుంది, బణ కొద్దిగా కరిగిపోతుంది. ఇప్పుడు నేను ఐఎమ్ టైర్డ్, నేను మీకు టైంకి భోజనం చెయ్యమని చెప్తాను. నేను 12-1 గంటకి ఆపరేషన్లో ఉంటా, సగం సర్జరీ మానేసి బయటకు వచ్చి తింటాను, నేను తినలేము. అవర్ డైటరీ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే పేషెంట్లు వస్తారు, వాళ్ళందరూ ఆకలితో ఉంటారు ఓపిగా, నేను తిండి తినేసి వస్తానయా అని వెళ్తే అంత అసహ్యంగా ఉంటుంది నాకు, వీ ఫీల్ బ్యాడ్. సో వీ డోంట్ ఫాలో డైటరీ హ్యాబిట్స్. మెనీ డాక్టర్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఎక్సర్సైజ్, బట్ దెన్ వీ హ్యావ్ టు చేంజ్. నేను కొన్ని ఫాలో అవుతా, అన్ని ఫాలో అవ్వను, కొన్ని ఫాలో అవుతా. ఇందాక మీరు చెప్పినట్లు ఐ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఆఫ్ ది డేస్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour I spend. Most of the days, perfect no. Sometimes I overeat, but most of the times I try to control my food, watch what I am eating. I get regular checkups done. And then I also spend some time with my family. But I don't have habits like alcohol or smoking. So I watch my weight, I watch my food, I do some exercise, I go for checkups, I take health insurance. కొన్ని చేస్తా, కొన్ని చేయలేను. ఇప్పుడు టైంకి నేను తినలేను. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా కదా, అందరికీ చెప్తాను కదా, అవి చేయలేము. అట్లాగే ఏంటంటే ఒక్కొక్కసారి ఐ మే ఆల్సో ఫర్గెట్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ మై హైపర్ టెన్షన్. జరుగుతాయి, బట్ ఇవన్నీ ఏమవుతాయంటే అన్నీ అందరం చేయలేము. ఐ థింక్ ఆఫ్ హౌ టు హెల్ప్ సొసైటీ. ఐ థింక్ ఐ వాంట్ టు హెల్ప్ ద సొసైటీ. ఐ రైజ్ ఫండ్స్, ఐ హెల్ప్ దెమ్. దిస్ కీప్స్ మై మైండ్ హ్యాపీ. చెప్పా కదా నాకు, ఐ హ్యావ్ సోషల్, ఐ టేక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ as part of my responsibility as a doctor, because people listen to me. I give health talks. I go to the people, talk to them. I try to spend little time with every patient so that when they come, they live happily, because psychologically important. So health అనే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కొన్ని నేను చేయగలుగుతా, కొన్ని నేను చేయలేను అని నేను చేయలేను కదా, సేమ్ థింగ్. కాబట్టి ఏంటంటే నేను ఇందా చెప్పుడు 5 పిల్లర్స్లో మీరు ఏది 2-3 చేసినా కూడా యూ విల్ మూవ్ టువర్డ్స్ హెల్త్. ఇట్స్ అ రిలేటివ్ కాన్సెప్ట్. అందుకేనంటే ఐ టెల్ ఎవ్రీ వన్, ఫాలో వాట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. అవతరాలు అది చేస్తున్నా మనం చేయక్కర్లేదు. వాట్ ఎవర్ ఇక్కడ యూ కాంట్ స్విమ్, యూ గో ఫర్ వాక్. యూ కాంట్ వాక్. ఇప్పుడు యోగా ఒకటి ఉంటుందండి, వాక్ ఉంటుంది, దానికి ఏదో పేరు ఉంది. నాకు స్పేస్ లేదండి, రోడ్డు బాగాలేదండి అంటారు. ఏం అక్కడ నీకు రూమ్ ఉంది, 2 చైర్స్ అయ్యి, లైక్ ఎ ఫిగర్ ఆఫ్ 8, వాక్ ఓన్లీ అరౌండ్ దిస్ ఫర్ హాఫ్ అన్ అవర్. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఈ రూములో నువ్వు అరగంట నడవచ్చు పక్కన పెట్టి. సో ఇవన్నీ నేను నడవలేనంటే అంటే అది ఓన్లీ లేజినెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో అందుకే నేనంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఐ వాంట్ టు బి హెల్తీ, ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు యూస్ఫుల్ టు ద సొసైటీ. మై ఫ్యామిలీ అండ్ ద హోల్ వరల్డ్ షుడ్ గెట్ సంథింగ్ ఫ్రమ్ మీ అనుకుంటే మీరు అన్నీ చేయగలరు. మనిషి మైండ్ ఉంది చూసారా, మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఏదైనా సాధించగలరు.